अस्सलामुअलैकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 18 जमादी सानी है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम ने इरशाद फरमाया, मेरी तरफ से दीन की बात लोगों को पहुंचाओ, अगरचे एक ही आयत हो। और अब सुर्खियां। जगनन्ना तोड़ो स्कीम के तहत लाखों छोटे ताजिरों को हो रहा है फायदा। जगन ने स्कीम की रकम इस्तिफादा कुनिंदगान के खातों में की मुंतकिल। तेलुगु फिल्म RRR के नाटो गीत को बाविखार गोल्डन ग्लोब अवार्ड। वाइएस जगन समेत दीगर शख्सियात की मुबारकबाद। 19 जनवरी को वजीर आजम का तेलंगाना दौरा मुलतवी। मसरूफियत के बायस फैसला, नई तारीख का अनकरीब ऐलान। कामारेड्डी बल्दी कॉरपोरेशन के रूबरू किसानों का महाधरना। जगतियाल में भी मास्टर प्लान के खिलाफ एहतजाज हुआ शदीद। और अब तफसील। जगनन्ना तोड़ो स्कीम के तहत छोटे ताजिरों को मिल रहे खर्च की सूद की रकम वजीर आला जगन ने उनके खातों में जमा कर दी। ताड़ेपल्ली कैंप ऑफिस में बटन दबाकर रकम खातों में रीइंबर्स कर दी। जगनन्ना तोड़ो स्कीम के तहत इस बार 395 करोड़ रुपए फराहम किए गए हैं। फी ताजिर 10,000 रुपए के हिसाब से 3,95,000 छोटे ताजिरों में बिला जमानत और बिला सूदी खर्च की रकम खातों में मुंतकिल और जमा की गई। जगन ने कहा कि छोटे ताजिरों के खुद रोजगार और मईशत की बेहतरी के लिए हुकूमत ने इस स्कीम को लागू किया है। 3,95,000 మందికి ఎవరికైతే ఈ రోజు మంచి చేస్తా ఉన్నాము, వీరిలో 3,67,000 మంది రెన్యూవల్స్ అంటే సకాలంలో మళ్ళీ వాళ్ళంతా కూడా లోన్లు తిరిగి కట్టేసి మళ్ళీ ఆ తర్వాత రెండో రౌండ్లో మళ్ళీ లోన్లు కూడా తీసుకుంటా ఉన్న పరిస్థితి. మళ్ళీ ఈ 3,67,000 మంది రెన్యూవల్స్ కాక మరి కొత్తగా మరో 28,000 మందికి ఈరోజు మళ్ళీ కొత్తగా ఈ స్కీమ్లోకి తీసుకొస్తూ ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి. మొత్తం మీద ఈ జగనన్న తోడు అనే ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు లబ్ధి పొందుతా ఉన్న ఈ 3,95,000 మందిని కూడా కలుపుకుంటే అక్షరాల ఈ చిరు వ్యాపారులు దాదాపుగా 15,31,000 మందికి 15,31,000 కుటుంబాలకు ఈరోజు ఒక గొప్ప మంచి కార్యక్రమం రాష్ట్రంలో ఈరోజు జరుగుతూ ఉంది. వీళ్ళందరికీ కూడా మంచి జరిగిచ్చే, వాళ్ళు వ్యాపారాలు చేసుకునే దానికోసం ఏ ఒక్కరి మీద కూడా ఆధారపడాల్సిన పని లేకుండా, వడ్డీలు చక్కెర వడ్డీలు కట్టాల్సిన అవసరం లేకుండా, వారికి 10,000 రూపాయలకు వడ్డీ లేకుండా వాళ్ళ చేతుల్లో డబ్బులు ఈరోజు అవైలబుల్గా వాళ్ళకి ఈరోజు అందుబాటులోకి ఉండే విధంగా ఈరోజు రాష్ట్రంలో అడుగులు పడతా ఉన్నాయి. ఫుట్పాత్ల మీద అయితేనేమి, వీధుల్లో తోపుడు బండ్ల మీద వస్తువులు కానీ, కూరగాయలు కానీ, పండ్లు కానీ, ఆహార పదార్థాలు కానీ ఇటువంటి అన్నీ కూడా అమ్ముకుని జీవించేవారు కానివ్వండి, లేదా రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు అక్కడక్కడ కూడా నిర్వహించే వాళ్ళు కానివ్వండి, లేదా గంపలు బుట్టలతో వస్తువులు అమ్మేవారు కానివ్వండి, మోటార్ సైకిల్ ఆటోలపై వెళ్ళి వాళ్ళు వ్యాపారం చేసుకునేవారు కానివ్వండి, వీరితో పాటు చేనేతలు కానీ, సాంప్రదాయ చేతి వృత్తులలో కళాకారులు కానీ, ఇత్తడి పని మీద బ్రతికేవారు కానీ, లేకపోతే బొబ్బిలి వీణ ఇటువంటివన్నీ కూడా తయారు చేసేవారు కానివ్వండి, లేకపోతే ఏటి కొప్పాక, కొండపల్లి బొమ్మలు, కలంకారీ తోలు బొమ్మలు, లేస్ వర్కర్స్ చేసుకునేవారు, ఇటువంటి ఇలాంటి వారందరికీ కూడా ఈరోజు ఈ సున్నా వడ్డీ అనే పథకంతో 10,000 రూపాయల మేరకు బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళు ఎటువంటి గ్యారంటీలు ఇవ్వాల్సిన పని లేకుండానే రాష్ట్ర ప్రభుత్వమే అన్ని రకాలుగా బ్యాంకర్స్ను కన్విన్స్ చేసి వాళ్ళందరికీ కూడా ఎటువంటి గ్యారంటీ లేకుండా 10,000 రూపాయల సొమ్మును వాళ్ళ చేతుల్లో వడ్డీ లేకుండా పెడతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వమే వారికి సంబంధించిన వడ్డీని కూడా
కట్టే ఒక బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంది. तेलुगु फिल्म RRR को आलमी प्लेटफॉर्म पर नुमाया अवार्ड हासिल हुआ है। जूनियर NTR और रामचरण की हीरो वाली राजामौली की हिदायतकारी को गोल्डन ग्लोब अवार्ड हासिल हुआ है। बेहतरीन और ओरिजिनल सॉन्ग नाटो नाटो के लिए ये अवार्ड दिया गया है। कैलिफोर्निया में दी ब्योर्ली हिल्टन हॉल में मुनक़िदा अवार्ड तकरीब में राजामौली, रामचरण, जूनियर NTR और करवानी के खानदान समेत संगीतकार करवानी ने ये अवार्ड हासिल किया है। RRR फिल्म की टीम को गोल्डन ग्लोब अवार्ड मिलने पर AP के वजीर आला वाई जगन मोहन रेड्डी ने मुबारकबाद पेश की। उन्होंने कहा कि आलमी सतह पर इस फिल्म ने तेलुगु परचम को बुलंद किया है। उन्होंने कहा कि तमाम AP के अवाम की जानिब से वो RRR की पूरी टीम को मुबारकबाद पेश करते हैं। वज़ीर-ए-आज़म मोदी का तेलंगाना दौरा मुलतवी हो गया है। इस महीने की 19 जनवरी को मोदी का दौरा तेलंगाना तय हुआ था, लेकिन ओहदेदारों ने बताया कि मसरूफियत के बायस तेलंगाना का दौरा मुलतवी किया गया है। हैदराबाद विशाखापट्टनम वंदे भारत एक्सप्रेस शुरू करने समेत संग बुनियाद और तरक्याती कामों के इफ्तिताह का शेड्यूल करार पाने के बाद आखिरी लम्हात में वज़ीर-ए-आज़म का दौरा तेलंगाना अचानक मुलतवी कर दिया गया। बताया जाता है कि जल्द ही तेलंगाना दौरे की नई तारीख का ऐलान किया जाएगा। टी कांग्रेस के नए इंचार्ज मानिक राव ठाकरे हैदराबाद पहुंच चुके हैं। आज गांधी भवन में वो कायदीन के साथ अलहदा इजलास मुनाकिद कर रहे हैं। एजेंडे के मुताबिक पहले AICC सेक्रेटरियों के साथ इजलास मुनाकिद हो रहा है। इसके बाद PCC सुदूर, CLP लीडर और PAC अराकीन से अलहदा इजलास मुनाकिद हो रहा है। शाम 7 बजे PAC के अराकीन का इजलास होगा। बीजेपी तेलंगाना उमूर के इंचार्ज सुनील बंसल ने तेलंगाना में सरगर्मियां तेज कर दी हैं। पहले तेलंगाना में वो पार्लिमानी इंचार्जेस से मुलाकात करने वाले हैं। बाद में मलकाजगिरी पार्लिमानी इजलास में शिरकत करेंगे। कल मेदक भोंगिर पार्लिमानी प्रवास योजना इजलास में शिरकत करके सिमत का तयन करेंगे। 28 जनवरी को अमित शाह के तेलंगाना के दौरे के तनाजुर में बीजेपी केडर हरकत में आ गया है। तेलंगाना के CS के तौर पर शांति कुमारी को तेलंगाना हुकूमत का चीफ सेक्रेटरी नामजद कर दिया गया है। उन्होंने फौरी असर के साथ अपनी जिम्मेदारी का जायजा ले लिया। वो सोमेश कुमार की जगह खिदमत अंजाम देंगी। शांति कुमारी को तेलंगाना की पहली खातून CS होने का एजाज हासिल है। उनका ताल्लुक 1989 के IAS बैच से है। चिरंजीवी की फिल्म वालतीरू वीरయ్య की टिकट की कीमत में 25 रुपए का इजाफा किया गया है। इजाफी कीमत पर 10 दिन तक अमल किया जाएगा। वहीं बालाकृष्ण की फिल्म वीरा नरसिम्हा रेड्डी के टिकट पर 20 रुपए का इजाफा किया गया है। इस ज़िम्न में हुकूमत ने अहकामात जारी किए हैं। कामारेड्डी बल्दिया दफ्तर के सामने किसानों ने मास्टर प्लान के खिलाफ धरना दिया। किसान मास्टर प्लान को मनसूखी की मांग कर रहे हैं। तेलंगाना हुकूमत के मास्टर प्लान से किसान ज़रई ज़मीन से महरूम हो रहे हैं। मास्टर प्लान के मुसव्विदे की तैयारी के बाद एक किसान ने कामारेड्डी में खुदकुशी भी कर ली थी, जिसके बाद किसानों ने अपने एहतजाज में शिद्दत पैदा कर दी है। धरना के मकाम तक पहुंचने वाले किसानों के लिए रुकावटें पैदा की गईं। पुलिस ने मुख्तलिफ मकामात पर किसानों को कामारेड्डी बल्दी दफ्तर जाने से रोक दिया। ఇండస్ట్రియల్ జోన్ కింద రెడ్ జోన్ అని గ్రీన్ జోన్ అని భూములు గుంజేసుకుంటారు. మా భూములు మాకు కావాలని చెప్పేసి ధర్నా చేస్తున్నాం మేము. ఎప్పుడైనా కేసీఆర్ ఏం చెప్పిండన్నా, రైతే రాజు, రైతు లేనిది రాజ్యం లేదని చెప్పిండు. ఈ రోజుల భూమి తీసేసుకున్నాక రైతులంతా ఏం కావాలి? ఒక్కోలుగా ఇద్దరు కాదు, 8 గ్రామాల రైతులు 2800 ఎకరాల భూమి మొత్తం పోయిన తర్వాత ఈ రైతులు ఎలా బతకాలి, ఏం చేయాలి? అందుకనే మా నిరసన ఒక్కటి తెలపాలని మున్సిపల్ ఆఫీస్ కాడికి వచ్చినాము. ప్రభుత్వము ఇచ్చిందంత మట్టుకు వాళ్ళు నోటి మాటకు చెప్తుండ్రు. నోటి మాట కాకుండా మాకు లిఖితపూర్వకంగా కానీ పాత మోడల్గా జోన్ కానీ ఎత్తివేసి మాకు చేసినామని చెప్పేసి కేటీఆర్ నుంచి కానీ కేసీఆర్ నుంచి కానీ మనకు హామీ వచ్చేదాకా మేము ధర్నాలు చేస్తూనే ఉంటాం. ఇవాళ చెప్తారు మన చిత్తిపోరు రకంగా రైతులందరూ విడిపోతే మేము మాట చెప్పేసినాం వాళ్ళకి రాగానే ఐక్యం లేకుండా చేసి విధించి పాలిస్తున్నారు. ఇక్కడ వాళ్ళు అక్కడ ఎల్ఆర్ఎట్ నుంచి రాకుండా పోలీసు వాళ్ళు ఇచ్చేస్తారు, అడ్డుకుంటున్నారు, అరెస్టులు చేస్తున్నారు. రైతులను అరెస్ట్ చేసే సమస్యలు మనకు తీవ్రం దాస్తున్నాయి. రోజు రోజుకు ఉద్యమం ఇంకెక్కువైతే కానీ తక్కువ కాదు. ఎందుకంటే మమ్మల్ని
మనుషుల్లాగా రైతుల్లాగా గుర్తించండి. రైతే రాజన్న, రైతు రాజు ఎక్కడే ఉన్నారు? రైతులను అరెస్ట్ చేసే పరిపాలన ఇది కేసీఆర్ చెప్తాడు. కేసీఆర్ రైతుల పరిపాలన ఎక్కడ ఉన్నది? రైతులు రాజ్యం చేస్తాను ఇక్కడ. బిల్డింగులు కట్టుకున్నారా? మేడలు కట్టుకున్నారా? ఫామ్ హౌస్లు పెట్టుకున్నాము. మేము ఇప్పుడు ఏమంటున్నామంటే మేము రైతులేమో, ఏ పార్టీకి సంబంధం లేదు, రైతులమే పోరాడతాం, ఇట్లనే ఏదానికైనా పోరాడతాం. तेलंगाना में मास्टर प्लान की मुखालिफत हो रही है। तेलंगाना के मुख्तलिफ अजला में मास्टर प्लान के खिलाफ किसान और अवाम एहतजाज कर रहे हैं। जगतियाल जिले में मास्टर प्लान के खिलाफ किसानों ने बल्दी दफ्तर के सामने धरना दिया। नरसिंहपुर, थीमापुर, दूसरे गांव से ताल्लुक रखने वाले किसानों ने धरना दिया है। एहतजाज करने वाले किसानों और पुलिस में बहस तकरार हुई। किसान मास्टर प्लान की खातिर अपनी जमीन देने के लिए तैयार नहीं है। किसानों ने तेलंगाना हुकूमत से मास्टर प्लान को मनसूख करने की मांग की है। जगतियाल के अलावा कामारेड्डी में भी किसानों ने मास्टर प्लान के खिलाफ एहतजाज किया। हुकूमत ने वरंगल में मास्टर प्लान को मनसूख किया था, जिसके बाद कामारेड्डी और जगतियाल में भी मास्टर प्लान को मनसूख करने की मांग करते हुए एहतजाज किया गया। నరసింగాపూర్ శివారు వచ్చేసి 3000 ఎకరాలన్న 3000 ఎకరాలలో 1500 ఎకరాలు గుట్టలకే ఇచ్చి వెళ్ళిపోయింది. దాదాపు 100 ఎకరాల దాకా టీఆర్ నగర్ కాలనీకి ఇచ్చాం. అప్పటికి మాకు ఇంకా లబ్ధి ఉన్న రైతులకు ఇలాంటి వాటి ఒక్క పైసా కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. అట్లాంటిది న్యాక్ సెంటర్ కూడా మా పరిధిలో ఉంది. ఇప్పటి వరకు నూకపల్లి అర్బన్ కాలనీ కూడా మేము దాన్ని కూడా కొంతవరకు చేసినాం. డంపింగ్ యార్డ్ అనేది మా పరిధిలో ఉన్నది. ఇప్పటి వరకు మా పేరు కూడా అక్కడ లేదు. ఇంకా మళ్ళీ కూడా పట్టా భూములు లాక్కొని రైతుల నోట్ల మట్టి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ 2041 మాస్టర్ ప్లాన్ను రద్దు చేసే వరకు రూరల్ మండలంలో ఉన్నటువంటి సర్పంచులు కానీ, ఎంపీడీసీలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ మూకుమూడిగా రాజీనామా చేసి రైతుల కోసం ఉద్యమిస్తాము. పండగ తర్వాత కార్యాచరణ నిర్వహించుకొని మేము ప్రజలతోనే మేము ఉండి మమేకమై కొట్లాడతామని చెప్పి ఈ 2041 మాస్టర్ ప్లాన్ రద్దు చేయాల్సిందిగా మేము రైతుల పక్షాన ఎలాంటి సమాచారం లేకుండా, ఎలాంటి గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా మరి మాస్టర్ ప్లాన్ చేర్చుకోవడం 5-6 గ్రామాలను చుట్టుపక్కల గ్రామాలను చేర్చుకోవడం బాగా అన్యాయం. మరి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మరి వెంటనే ఇలాంటి కార్యక్రమాన్ని విరమించుకోకపోతే ముందు మరో కామారెడ్డిగా మారుతుంది. दिल्ली कर्तव्य पथ में 26 जनवरी को मुनक़िद होने वाली यौम जमहूरिया तक़रीब में आंध्र प्रदेश की झांकी की नुमाइश की जाएगी। आंध्र प्रदेश के कोनसीमा जिले की झांकी जो संक्रांति त्यौहार के मुतालिक होगी, उसकी नुमाइश की जाएगी। जनूबी हिंद से केरला, तमिलनाडु और आंध्र प्रदेश रियासतों की झांकियों को यौम जमहूरिया तक़रीब में नुमाइश का मौका दिया गया है। अमरावती अराजी स्कैम केस में तेलुगु देशम लीडर नारायणा की इंस्पायरा कंपनी में सीआईडी ने धावे किए हैं। 2 दिन तक ये धावे जारी रहे। तनखी के दौरान इंस्पायरा कंपनी से कलीदी दस्तावेजात, हार्ड डिस्क जब्त किए गए हैं। नारायणा इदारों से रामाकृष्णा हाउसिंग कंपनी को फंड्स मुंतकिल करने के इल्जामात का सामना है। दूसरी जानिब से अमरावती के हुदूद के चंद देहातों में 150 एकड़ असाइंड अराजी की खरीदारी से मुतालिक भी सीआईडी जांच कर रही है। छत्तीसगढ़ रियासत के बीजापुर जिले के पामेडू पुलिस स्टेशन के हुदूद के जंगलाती इलाकों से 5 माओनवाजों को पुलिस ने गिरफ्तार कर लिया है। अगवा और कत्ल की वारदात में मुलविस 2 माओनवाजों समेत दीगर 2 मलेशिया के अराकीन गिरफ्तार शुदगान में शामिल हैं। माओनवाजों के खिलाफ किए गए ऑपरेशन के तहत धर्मारम जंगलाती इलाके में हिफाजती दस्तों ने तलाशी मुहिम चलाई। इसी मुहिम के दौरान उन्हें गिरफ्तार किया गया और बाद में उन्हें कोर्ट में पेश करने का पुलिस ने दावा किया है। गनमैन हटाने के पीछे सियासी साजिश कारफरमा होने का बीजेपी लीडर येराबल्ली प्रदीप राव ने इल्जाम लगाया। उन्होंने बताया कि उन्हें जान का खतरा होने के अंदेशों के पेश नज़र 2+2 सिक्योरिटी फराहम की गई। पार्टी बदलने के बाद उन्हें निशाना बनाने के लिए ही ऐसा किया जा रहा है। इसके लिए उन्होंने हुकूमत और मुकामी एमएलए नरेंद्र को जिम्मेदार ठहराया है। 7 సంవత్సరాల నుంచి నాకు 2+2 అంటే 4 గన్మెన్లతోని రక్షణ కలిగించారు. అంటే ప్రాణహాని ఉంటేనే కదా 4 గన్మెన్లతోని రక్షణ కలిగించింది. కానీ ఈ మధ్యనే నేను పార్టీ మారినా అని కక్ష సాధింపు చర్యలుగా మా గన్మెన్లను సడన్గా పోలీస్ క్వార్టర్స్కు రమ్మని ఆదేశాలు ఇచ్చి క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు
खान की ट्रैवल्स बसों की इब्राहिमपट्टनम आरटीओ अहदेदारों ने तनखी शुरू कर दी है। ऑटो नगर के करीब विजयवाड़ा हाईवे पर 50 बसों की तनखी की गई और इसमें से कवायद की खिलाफ वर्जी करने वाली 10 बसों पर केस दर्ज किए गए। टैक्स अदा नहीं करने वाले और मुसाफिरों के तहफ्फुज से आ रही 3 बसों को आरटीए अहदेदारों ने सीज कर दिया है। याद रहे कि संक्रांति के मौके पर कसीर तादाद में मुसाफिरों के बहाव के पेश नज़र आरटीसी ने खुसूसी तवज्जो मरकूज करते हुए तनखी अंजाम दी है। हैदराबाद में सर्दी की लहर जारी है। दर्जे हरारत 12 डिग्री तक पहुंच गया है। सर्दी की वजह से लोग ताखिर से बेदार हो रहे हैं। बेशतर लोग तुलुए आफ्ताब के बाद ही घरों से बाहर निकल रहे हैं। चहलकदमी करने वाले अफराद की तादाद में भी कमी देखी गई। लोग सर्दी से बचने के लिए गर्म कपड़े इस्तेमाल कर रहे हैं और मुख्तलिफ मकामात पर लोग आग तापते हुए देखे गए हैं। The weather is completely changed. It's very, very cold and chilled. The day is ending at 5:30, 5:45, and morning hours it's very, very chilled. Never before I have seen. But for joggers, it's been a little bit difficult. And after getting a warm up, as soon as the sun rises, it's a lovely atmosphere. Whatever it is, just waiting for some climate to be, the cold to be reduced. ये जो ठंड बहुत इतना बढ़ जा रहा, शाम रात में हो, दिन में, सुबह फजर में हो, इतनी पब्लिक आने की पब्लिक पूरी दिने दिन कम होते जा रही। सर्दी एकदम बढ़ जा रही। 7 बजे तक पब्लिक बाहर आने के उसमें नहीं है। यहाँ पर ये पूरे वॉकिंग को वॉक करा, लिहाजा पब्लिक को बहुत सर्दी से वो करना पड़ रहा। लिहाजा देख के इसके लिए बहुत जनों के एरिया में भी देख रहे हम हाथा पैरों को बहुत वो हो रहा। राहुल गांधी की भारत जोड़ो यात्रा हरियाणा से पंजाब में दाखिल हुई है। पंजाब के फतेहगढ़ पहुंचने पर राहुल गांधी का शानदार इस्तकबाल किया गया। राहुल गांधी को मुकामी सिखों ने पगड़ी पहनाई। वो पगड़ी पहनकर यात्रा में पैदल चल रहे हैं। तमिलनाडु के कन्याकुमारी से शुरू हुई भारत जोड़ो यात्रा मुख्तलिफ रियासतों से गुजरते हुए पंजाब पहुंची है। भारत जोड़ो यात्रा कश्मीर पहुंचकर इख्तिताम को पहुंचेगी। दूसरी जात से, भाषा को दूसरी भाषा से लड़ाने की कोशिश कर रहे हैं और उन्होंने देश का माहौल बिगाड़ दिया है। तो हमने सोचा था कि देश को एक दूसरा रास्ता भी दिखाना चाहिए, मोहब्बत का, एकता का, भाईचारे का, और इसीलिए हमने ये यात्रा शुरू की। जब यात्रा शुरू की थी केरल में, तमिलनाडु में शुरू की, हमारे जो प्रेस के मित्र हैं, मित्र कह देता हूं मगर हमारी बात तो रखते नहीं है कभी। प्रधानमंत्री का चेहरा दिखाते हैं 24 घंटे, बेरोजगारी की बात नहीं रखते, महंगाई की बात नहीं उठाते। तो इन्होंने कहा कि देखिए ये यात्रा जो है ये तमिलनाडु में, केरला में सफल हो जाएगी, मगर जब ये कर्नाटक पहुंचेगी तो ये फेल होगी। उत्तराखंड जोशीमठ के मुतासरीन ने धरना देते हुए उनके मुतालबे को कबूल करने की मांग की है। जोशीमठ के 600 से ज्यादा मकानों में दरारें आने के बाद तमाम मकानों को मुनहदिम किया जा रहा है। मुतासरीन हुकूमत से मुआवजे की मांग करते हुए धरना दे रहे हैं। धरना देने वालों में एक होटल मालिक भी शामिल हैं जिनका बेटा फ्रांस में रहता है, मगर वो मुतासरीन की मदद के लिए धरने में शामिल हैं।